హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మళ్ళీ తినాలనిపించేలా గోధుమ రవ్వ ఉప్మాని పొడి పొడిగా చాలా టేస్టీగా అండ్ క్విక్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఏం చేయాలో తోచినప్పుడు ఈ విధంగా గోధుమ రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఇలా ప్యాన్ తీసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర, ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ వరకు మినపపప్పుని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఒక హాఫ్ కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి ఈ విధంగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఒక 4 నుంచి 5 వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని, అలాగే ఒక కప్పు వరకు పచ్చి బఠానీని పోపులోకి యాడ్ చేసుకొని పోపంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పోపు మొత్తాన్ని కలుపుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మనం సాల్ట్ ఇప్పుడు వేయడం వలన వెజిటేబుల్స్ అనేవి చాలా బాగా మగ్గుతాయి. సో ఈ విధంగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకి వెజిటేబుల్స్ అనేవి చాలా బాగా మగ్గాయి. సో ఈ విధంగా మగ్గిన వెజిటేబుల్స్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక కప్పు వరకు గోధుమ రవ్వని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనము గోధుమ రవ్వని ఈ విధంగా ఆయిల్లోనే మనం పోపులో వేయించుకోవడం వలన గోధుమ రవ్వ అనేది చాలా బాగా వేగుతుంది. ఇలా వేగడం వలన మనకి గోధుమ రవ్వ చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుందండి ఉప్మా. సో ఈ విధంగా వేయించుకున్న రవ్వని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ప్యాన్లోకి ఒక కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 2 కప్పుల వరకు వాటర్ తీసుకొని వాటర్ని ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ మొత్తాన్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకి గోధుమ రవ్వ ఉప్మా అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తురుముని వేసుకొని కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత కూడా మనకి పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా వేడివేడిగా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, మనకి చూస్తేనే అర్థమైపోతుంది కదా గోధుమ రవ్వ ఉప్మా ఎంత బాగా కుదిరిందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రశాంతి కిచెన్.